ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్. ఎస్, నా పేరు వచ్చేసి రాజు పగిల్ అండి. నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉంటున్నాను. నేను వెస్టీజ్ కన్నా ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. అక్కడ 13.5 సంవత్సరాలు జాబ్ చేశాను. నా లైఫ్ అయితే మారలేదు. వెస్టీజ్ అవకాశం ఒక 4 years ముందు ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. మై గ్రేట్ అప్లైనర్స్ ఆంజనేయులు రాసులు సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డిమన్ సార్ అండ్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఎందుకంటే నా జీవితాలు మారింది వీళ్ళ చేతుల నుంచి అనమాట. నేను ఈ ఆపర్చునిటీ నుంచి ఫస్ట్ మంత్ ఇన్కమ్ 49 రూపాయలు. ఇదే ఆపర్చునిటీ ద్వారా 2,84,000 హైయెస్ట్ ఇన్కమ్. ఇదే ఆపర్చునిటీ ద్వారా 12 లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా ఒక 40 lakhs వరకు ఓపెన్ ప్లాట్ కూడా తీసుకోవడం జరిగింది ఈ అవకాశం ద్వారా. అంటే ఆలోచన చేయండి, జస్ట్ 4 years లో మా జీవితం ఎక్కడి నుంచి ఒకటి మారిపోయిందో. ఈ రోజు మీరు ఎవరైతే ఇక్కడ వచ్చారో జస్ట్ ఈ రోజు డిసిషన్ తీసుకోవడం ద్వారా 1 year లో మీరు ఈ ఆపర్చునిటీ ద్వారా 1 lakh ఇన్కమ్ గా మీరు కార్ వచ్చేస్తే ఇక్కడ నుంచి మీరు సక్సెస్ఫుల్ లీడర్ గా మీరు క్రియేట్ అవుతారు మీరు తీసుకున్న డిసిషన్ బట్టి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా వడ్డమాన్ శ్రీనివాస్ సారు చెప్పింది ఎక్సైట్మెంట్ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి. లక్షలు వస్తున్నాయని చెప్తున్నారు, మీకు లక్షలు వస్తాయని చెప్తున్నారు వింటే. ఓకే లీడర్స్, నా పేరు వచ్చేసి బాలకృష్ణ. నేను ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చిన. ఈ బిజినెస్ టేకప్ చేసి 3.5 years అవుతుంది. ఈ బిజినెస్ నేను ఈ బిజినెస్ కన్నా ముందు డైరీలో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. జాబ్ చేసిన, ఇంకా వేరే సెక్టార్లో కూడా జాబ్ చేసినాను. మొత్తం 15 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో. నా ఇన్కమ్ లాస్ట్ నేను రిజైన్ చేసేటప్పుడు నా ఇన్కమ్ 18,000. కానీ ఇక్కడ నేను 3.5 సంవత్సరాలలోనే ఈరోజు 2.5 లక్షల చెక్ తీసుకుంటున్నాను, ఒక లగ్జరీ కార్ తీసుకున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. లాస్ట్ కొట్టాను, లక్షల గురించి చెప్తున్నాను నేను ఇక్కడ, 18,000 గురించి చెప్పట్లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. జాబ్ చేస్తే మన లైఫ్ ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది. కానీ బిజినెస్ వస్తే లైఫ్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే ఇలాగ మీరు లక్షల గురించి మాట్లాడతారు, ప్లాట్ల గురించి మాట్లాడతారు, ఇల్లు గురించి మాట్లాడతారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 60 సంవత్సరాలు జాబ్ చేసి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారా? తన డ్రీమ్స్ కోసం పని చేసి ఒక 3 సంవత్సరాలు పని చేస్తారా? మీ చేతుల్లోనే ఉంది లీడర్స్. ఈరోజు చూడండి, అంటే ఇక్కడ బయట జరుగుతున్నది ఏంటి అని అంటే 60 సంవత్సరాలు పని చేసినాం, ఏమి లేదు. చాలా మంది ఇప్పటిదాకా ఇక్కడ చూసినాం. వైవేస్టేజ్ గురించి మన గీత మేడం బాగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే జాబ్ చేసే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఈరోజు కోటీశ్వర్ల జాబితాలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క డిసిషన్ తీసుకోండి. ఇలాగే మిమ్మల్ని తీసుకొచ్చిన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి పట్టుకోండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా గ్రేట్ అప్లయన్ రాజు సార్ అండ్ తేజశ్రీ మేడం, ఒకసారి గట్టిగా బ్యాక్గ్రౌండ్ అప్లైస్ అండి. నా గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఫస్ట్ నేను మాట్లాడతాను కదా. నేను కూడా 1 lakh ప్లస్ వచ్చాను. ఎస్, నా పేరు భగవంత్ రెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీ. మా మేడం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. మా బాబు హాస్పిటల్ జీఎం, మా కోడల్ డాక్టర్. జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ అంటే సాటిస్ఫాక్షన్, జాబ్ ఏ రోజు సాటిస్ఫాక్షన్ కాలేదు. 60 వచ్చింది, 60లో 20 లాగా పనిచేస్తున్నా. కొంచెం దబాయించి కొట్టాలి. కాబట్టి ఈరోజు చూడండి, నా ఏజ్ చెక్ 229 రూపీస్. చాలు చేయి, బంద్ చేయన్నారు. కానీ ఈరోజు 2 lakhs ప్లస్ ఐఎస్ చెక్ 229 రూపీస్ ఫస్ట్ చెక్. నా లాస్ట్ ఐఎస్ చెక్ 2,29,000. సెక్యూరిటీ ఇన్కమ్ ఉందండి ఇక్కడ. సెక్యూరిటీ ఇక్కడ చూడండి. మళ్ళీ రిటైర్మెంట్ అయితే 40,000తో కాంప్రమైజ్ లేదు. కానీ నాకు భద్రత వచ్చిందా లేదా? మీకు అందరికి ఒకే అవకాశం. మీరు కూడా డిసిషన్ తీసుకోండి. టేక్ ఎ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి రాజు, మాది ఇబ్రాహీంపట్నం. వెస్టేజ్లోకి రాకముందు ప్రైవేట్ సెక్టర్లో 12 years జాబ్ చేసినాం. కానీ అక్కడ లైఫ్ మాత్రం ఏం చేంజ్ కాలే. సాలరీ ఎంత అంటే 12 సంవత్సరాలకు 11,500 జీతం. కానీ ఇక్కడ
3 years కంప్లీట్ అవుతుంది. హైయెస్ట్ చెక్ వచ్చేసి 2.5 లక్షలు 3 yearsలోనే. ఇందులో డ్రీమ్స్ అనేది మనకు తెలియకుండానే ఫుల్ఫిల్ అయినాయి. నాదైతే ఫుల్ఫిల్ అయింది. ఎట్లా అంటే కారు తీసుకోవాలని చెప్పేసి బిజినెస్లోకి వచ్చినాము. కానీ కారు వచ్చింది కానీ డ్రైవింగ్ రాలేదు నాకు. ఒకసారి ఆలోచించండి, డ్రైవింగ్ రాకముందుకే కారు వచ్చి ఇంటికాడ ఉంది. కానీ నేనేం చేయాలి, కారు వచ్చిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి అవకాశం ఇక్కడ ఉందంటే ఓన్లీ వన్ లేట్ వెస్టేజ్లో మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. లీడర్, టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాధాకాంతరావు. మా ఆల్ ఎంప్లాయర్స్కు థ్యాంక్ యూ. ఎందుకంటే టైం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలనుకుంటున్నా. నేనైతే ఈ బిజినెస్కి రాకముందు ప్రైవేట్ బిజినెస్, అక్కడ నేను 23 years జాబ్ చేస్తే నాకు 40,000 వచ్చేది. అంటే 800 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 రావడానికి 23 సంవత్సరాలు పట్టింది. మా మేడం నేను ఫస్ట్ 2 years బ్యాక్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నారు అన్నట్టు. అంటే తీసుకున్నప్పుడు నాకు ఈ బిజినెస్ పట్ల అంత నమ్మకం లేదు. విత్ ఇన్ షార్ట్ టైంలో 6 monthsలో కార్ అచీవ్ అయ్యి 40,000 ఇన్కమ్ వచ్చినాక నేను నమ్మడం జరిగింది. నేను 100% ఈ బిజినెస్ నాకు వచ్చి 1 year అవుతుంది మేడంకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు మా స్టార్టింగ్ చెక్ అనేది 18 రూపాయల నుంచి ఇప్పుడు హైయెస్ట్ చెక్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా వాయిసే వస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి రాధాకాంతరావు. నేను శ్రీరాంపూర్ నుంచి వచ్చాను. ఆమన్గల్ కానీ బిజినెస్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎవరు అడిగలేరా? ఓకే అండి, టైం దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఫస్ట్ నా పేరు వచ్చేసి రాధాకాంతరావు చెప్పాను కదా. 2 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. చాలా మంది డబ్బు కోసం వచ్చి ఉంటారు, డబ్బు ఇంకెన్ని ట్రిప్స్ కోసం. కానీ నేనైతే హెల్త్ కోసం వచ్చాను. హెల్త్ బాగా అయిన తర్వాత మా గ్రేట్ లీడర్ సంఘ మేడం వచ్చారు. ఎట్లా వచ్చారంటే బ్లేజర్లో 1,33,000 ఇన్కమ్ అని చెప్పింది. వచ్చి ఊకుంటామా, ఆగుతామా ప్లాన్ చెప్పినప్పుడు. అంటే నాకు కూడా ఇలాంటి బిజినెస్ తెలియదండి. 1,33,000 వచ్చినప్పుడు నాకు 1 lakh వద్దు 30,000 వస్తే చాలా స్టార్ట్ చేసిన. అయితే సార్ చెప్పిన ఇదే అవకాశం బాగుందంటే అవకాశము. మా మేడం వచ్చారు, కార్ తీసుకోవచ్చంట, ఇల్లు తీసుకోవచ్చండి అని చెప్తే సార్ ఏం చెప్పారంట, నోరు మూసుకొని కూర్చో, కార్లేదు ఇల్లు లేదు, కాలేజ్ కొడితే బయటకు వెళ్తే అన్నాడు. కానీ ఏం చేసినా మేడంకు చెప్పిన. మేడం చెప్తే ఏమైంది, మేడం అట్లే అంటారు, నువ్వు ఏదో బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పారు. నా దాంట్లో టెక్ వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసిన. 6 monthsలో స్టార్ట్ డైరెక్టర్ కంప్లీట్ చేసి 12 lakhs పడితే కారు ఇచ్చి 40,000 ఇచ్చినాక సార్ ఊరుకుంటాడా? కాలేజ్ కొట్టరా? అప్పుడు సార్ కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. సూపర్ కదా ఈ అవకాశము. 40,000 వచ్చినప్పుడు సార్ కూడా అక్కడ అన్ని బిజినెస్ మానేసి ఇక్కడ వచ్చారు. ఇప్పుడు 1 lakh ప్లస్ తీసుకుంటున్నామండి. నాతో పాటు నేను కాదు, నా టీంలో 1 lakh తీసుకోవడానికి వర్క్ చేస్తున్న. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. థ్యాంక్ యూ. విష్ వెల్. థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ రేణుక ఆగేష్ ఫ్రమ్ నల్గొండ. నాకు చాలా సంతోషంగా ఉంది లీడర్స్. మేము ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది. నాకు డ్రీమ్ ఉండేది బిజినెస్ చేయాలని, కానీ ఎటువంటి పెట్టుబడి లేకుండా మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపించిన మై గ్రేట్ ఆల్ అప్లయన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అప్లయన్స్ అందరికి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లీడర్స్. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు గీతా మేడం చెప్పింది కదా, ట్రెడిషనల్ బిజినెస్కి మన బిజినెస్కి డిఫరెన్స్ అనేది. బయట ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా లక్షలలో ఇన్వెస్ట్ చేయాలి. లాభం వస్తుందో నష్టం వస్తుందో మనకైతే తెలియదు. లాభం వచ్చినా టైం పడుతుంది కదా, ఎన్ని రోజులు టైం పడుతుంది అని కూడా చెప్పలేము. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఒక షాప్ చేంజ్ చేస్తున్నాము. మనం వాడుకొని మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకు హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటున్నది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓపికతో ఉండండి. ఇక్కడ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇక్కడ మనల్ని ఎవరైతే జాయిన్ చేసిరో వాళ్ళని అప్లైన్ అంటాము. ఒక 2-3 years వాళ్ళ చేయి పట్టుకొని మనం కమిట్మెంట్ తీసుకొని సిస్టంలో ఉంటే 100% సక్సెస్ వస్తుంది లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చి సగేష్. నేను నల్గొండ నుండి వచ్చాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసేది అనమాట. అందులో 5 years చేసిన. ఇక్కడ నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2,16,000. ఇందులో ఒక టాటా పంచ్ కార్ తీసుకున్నా. మొన్న 15 రోజుల క్రితమే ఇక్కడ 70 లక్షలు పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను ఒక 6 సంవత్సరాల క్రితము ఇంటి దగ్గర ఇల్లు కట్టినాము కొత్తది.
ఇంటి దగ్గర ఇల్లు కట్టిన తర్వాత ఈ బిజినెస్కి వచ్చిన 2.5 సంవత్సరాలకే 70 లక్షలు పెట్టి నల్గొండ టౌన్లో కట్టుకున్నాం మేము. ఒకసారి చూడండి జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో. ఇదంతా వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ ద్వారా వచ్చింది. ప్రతి ఒక్కరి సిస్టర్ నమ్మండి, ఖచ్చితంగా కన్వెంట్ తీసుకుని పనిచేయండి, ఖచ్చితంగా మీరు కూడా విజయంగా సాగలుస్తారు. థ్యాంక్ యూ. షూర్. గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ నళిని శంకర్. మేము నల్గొండ నుంచి వచ్చినాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గ్రేట్ అప్లయన్స్. ఒకసారి అప్లయన్స్ బిగ్ రౌండ్ అప్లాస్. నేనైతే ఈ బిజినెస్ వద్దన్నాను మా సార్ని, కానీ 270 రూపాయలు ఫస్ట్ మంత్ 270 వచ్చినాయి. కానీ నేను ఈ బిజినెస్ అవసరమా మనకి, అదే 15,000 వస్తున్నాయి కదా, ఏమొద్దని చెప్పేసి నేను అన్నాను. కానీ మా సార్ నన్ను మీటింగ్ తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టారు. అప్పుడు డిసైడ్ అయినా చేస్తే ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు 2,50,000 తీసుకున్నాం ప్రతి మంత్. అంటే గ్రేట్ అప్లయన్స్ ద్వారా మేము డ్రీమ్ చేసినాం. 18 లక్షల కార్ తీసుకున్నాం. అప్పుడు 1,30,000 వస్తుండే. ఎప్పుడైతే కార్ తీసుకున్నామో క్రౌన్ అయినాం, 1,50,000 వచ్చినాం. అదే నెక్స్ట్ మంత్ 2,50,000 వచ్చినాయి. అంటే చూడండి, ఈ ఇన్కమ్ అనేది బయట ఎక్కడ పెరగదు, ఇక్కడ తప్ప. నిజంగా ప్రతి ఒక్కరికి ఉంది ఈ అవకాశం. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్. ఎక్సైటెడ్ ఉండాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శంకర్, నా పేరు మేడం పేరు నంది. మేము స్టార్ట్ చేసి ఒక 3.5 years అవుతుంది. చూడండి, బయట మేము ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేసినాం, కానీ ఎక్కడ మైనస్లోకి వెళ్ళాము 7 సంవత్సరాల లోపల. అంటే ఒక చిన్న గ్రాండ్ షాప్ మెయింటైన్ చేసుకుంటూ అక్కడ కూడా లైఫ్ ఏం మారలేదు. కానీ ఇక్కడ నిజంగా గ్రేట్ అప్ పారాగా ఉంది ఆ గ్రేట్ అప్లయన్స్ నిజంగా. ఎందుకంటే మా జీవితం 0 నుంచి ఇలా హీరోగా మారిందంటే చూడండి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. లీడర్స్ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎన్నో బిజినెస్ చేస్తుంటారు బయట, కానీ ఇక్కడ మాత్రం ఒక 3 సంవత్సరాల లోపల మా చెక్కు 272 రూపాయలతో స్టార్ట్ అయ్యేది, ఇలా 2,04,000 తీసుకుంటున్నాం. నిజంగా బయట అవకాశం లేదు లీడర్స్. ఖచ్చితంగా మీరు ఇట్లా ఎందుకు నేను డిసిషన్ తీసుకున్నా అంటే, ఇట్లాంటి మీటింగ్లకి వెళ్ళి నేను డిసిషన్ తీసుకున్నా. ఖచ్చితంగా మీరు కూడా డిసిషన్ తీసుకోండి. ఒక 2 సంవత్సరాలు మీ అబ్బాయి ఎవరైతే చెప్పారో వాళ్ళకు వాళ్ళ చేయి ఒక 2 సంవత్సరాలు పట్టుకొని ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు యాదగిరి కారింగుల. నేను నల్గొండ నుంచి రావడం జరిగింది. ఒక 2.5 సంవత్సరాల ముందు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నా. దీనికంటే ముందు ఒక 15 సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ బిజినెస్ చేస్తుండేటోని. ఈ బిజినెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, నేను చేసే పని ఏదైతుందో, నేను పని చేసిన అన్ని రోజులే పైసలు వస్తాయి, నేను పని చేస్తేనే పైసలు వస్తాయి అన్నది నాకు అర్థమైంది. ఇక్కడ నేను పని చేసినా చేయకున్నా కూడా నా ఇన్కమ్ అనేది ఆగొద్దు అని ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలని బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసమే పని చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఆర్ యు ఎక్సైటెడ్? yes, myself జగన్ గడ్డి. సో నిజంగా చాలా హ్యాపీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చినందుకు సో అనిల్ సార్, అదేవిధంగా శివస్వరూపం సార్కి, పురుషోత్తం దాస్తాను, ఇప్పుడు మేడకి ఒక గట్టిగా క్లాస్. సో నిజంగా ఇంతకుముందు మార్కెటింగ్ బై ప్రొడక్షన్ MBA కంప్లీట్ అయిపోయింది, మార్కెటింగ్ జాబ్ చేశాను. సో బిఫోర్ నాది హైయెస్ట్ ఇన్కమ్ వెస్టల్ రాకముందు 26,000. సో వెస్టల్లో వచ్చిన తర్వాత సో పర్ మంత్ ఇన్కమ్ 1.5 lakhs. సో అంటే చూడండి, ఇక్కడ చేయాల్సింది ఇంతమంది లీడర్స్ చెప్పారు, చాలా నేర్చుకున్నాము. సో ఏవైతే వీళ్ళు చెప్పారో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో సో వాళ్ళని మీరు నమ్మండి. సో ఖచ్చితంగా ఇంతమంది సక్సెస్ అయినప్పుడు సో మాకు ఏదైతే సక్సెస్ వచ్చిందో మీకు కూడా అదే వస్తుంది. సో టేక్ రైట్ డెసిషన్. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అనిల్. నేను వచ్చేసి బిఎన్ఎస్ నుంచి వస్తున్నాను. సో నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 48 రూపీస్. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,60,000. సో ఒక సింగిల్ స్టేట్మెంట్, మనం అందరం చేసే పని ఏంది, మనుషులు చేసే పని చేస్తాం కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఒకవేళ మనకు మంచి ఇల్లు కట్టుకోవాలి, మన పక్కింటోడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఏమనిపిస్తుంది? వాన్ లాగా కట్టుకోవాలా, వాన్ కంటే బెటర్ లాగా కట్టుకోవాలా? వాన్ కంటే బెటర్ లాగా. పక్కింటోడు బండి తీసుకుంటూ వాన్ కంటే బెటర్గా తీసుకోవాలా, వాన్ లాగా తీసుకోవాలా? సప్పుడు వస్తలేదు. బెటర్ లాగా, ఏదైనా బెటర్ లాగా చేయాలని ఆలోచన ఉంటుంది. ఒకవేళ మర్డర్ చేసే పీపుల్ ఉన్నారనుకోండి, ఏదైనా మర్డర్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
దీనికంటే ఎట్లా బెటర్గా చేయాలని చెప్పేసి ఆలోచిస్తాం. ఏ సార్ నో ఇక్కడ నేను చెప్పేది ఏం లేదండి, మేము మనుషులమే. సో మేము చేస్తున్న పనిని మాకంటే బెటర్ లాగా మిమ్మల్ని చేయమని చెప్తున్నాము. సో ఎంత సింపుల్, ఇది చేస్తే ఏమేమి వస్తుందనంటే మాలాగా కార్ తీసుకోవచ్చు, మాలాగా ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు, మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే వెస్టేజ్ చేయడానికి చాలా మంది అంటే వెతుకుతా ఉన్నారు. ఈ జీవితం ఎవరిది? మనదా నాదా? నాది. ఎస్. పని చేయాల్సింది ఎవరు? సక్సెస్ కావాల్సింది ఎవరు? అవునా కదా? సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మీకు నచ్చినట్టు బతకాలంటే మాత్రం 5 ఏళ్ళు వెస్టేజ్లో కష్టపడి పనిచేయండి. మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది 100%. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు రోడ్. నెక్స్ట్ ప్లీజ్. ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్ రెడ్డి. నేను ఒక ఎక్స్ ప్రైవేట్ ఎంప్లాయీ, ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. ఒక 8 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. అక్కడ 8 సంవత్సరాలు బయట వర్క్ చేస్తే ఒక 10,000తో జర్నీ స్టార్ట్ అయింది. 8 సంవత్సరాల తర్వాత 30,000 శాలరీ వచ్చింది. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹370, నా హైయెస్ట్ ఇన్కమ్ ₹1,69,000. సో చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందే గీతా మేడం ఒక వండర్ఫుల్ డెమో చేసారు. అంటే ఒక 30 సంవత్సరాలు బయట చాలా మంది టైం వేస్ట్ చేసుకొని ఈ రోజు అవకాశం తీసుకుని మళ్ళీ వచ్చారు. ఈ రోజు మీకు అవకాశం వచ్చింది, ఇప్పుడే టేక్ రైట్ డిసిజన్. మీరు కూడా 30 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుందాం అనుకుంటారా, లేదంటే 3 సంవత్సరాలు లైఫ్ మార్చుకోవాలనుకుంటారా, మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ విశ్వ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి సుపేందర్. నేను నల్గొండ, మాది నల్గొండ. నేను నల్గొండ పక్కన నెకరికల్ విలేజ్. మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి రాజసార్ అండ్ విమల మేడం, బాలకృష్ణ సార్ అండ్ భాగ్య మేడం. మా గ్రేట్ మెంటర్స్ వచ్చేసి రాజసార్ అండ్ తేజస్వి మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం. సార్ ఒకసారి గట్టిగా గ్రౌండ్ అప్లాస్ అండి. నేను ఈ బిజినెస్కి రాకముందుకు ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేసేవాడిని. ఆ ప్రైవేట్ ఎంప్లాయీ మిల్క్ డైరీలో ఎంప్లాయీగా పనిచేసే వ్యక్తిని. అక్కడ నేను 18 సంవత్సరాలు పనిచేస్తే నా ఇన్కమ్ 20,000. కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూస్ చేసుకున్నాక నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ₹72. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ₹1,70,000. ఈ బిజినెస్ మేము ఓన్లీ హెల్త్ కోసం వచ్చినాం, తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చినాం లీడర్స్. ఎందుకంటే మా నాన్నగారు అన్ని మంచిగా ఉండి చాలా మంచిగా బతుకున్న సిచ్యువేషన్లో మా నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేము ఉన్న పరంగా మా నాన్నగారు సంపాదించిన 3 ఎకరాల ల్యాండ్ అమ్ముకుంటూ బయటికి వచ్చినాం. చాలా స్ట్రగుల్స్ పడ్డాం. కానీ మాకు రేపు మా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తే ఏంది అని చూసుకుంటే మాకేం కనిపించలేదు. కానీ ఇక్కడ ఓన్లీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ కనిపించింది. విన్నింగ్ టీమ్ కాంబినేషన్ తోటి పనిచేసుకుంటున్నాం, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగమణి. ఈరోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు అని అంటే నేను ఈ బిజినెస్లకు వచ్చినప్పుడు స్టార్టింగ్లో చాలా నెగిటివ్గా ఉన్నా, కానీ గ్రేట్ అప్లైన్ల వల్ల మంచి మైండ్ సెట్ తోటి ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. అంటే ఓన్లీ విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోటి ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బిజినెస్ చేయండి. ఎందుకనంటే ఫస్ట్ అవకాశం మా సార్ తీసుకుండు, కానీ నేను బిజినెస్లో ఎప్పుడు పాజిటివ్గా సార్ ఉండేది, ఎప్పుడు నేను నెగిటివ్ ఉండేదాన్ని. ఏమయ్యేదంటే ఎప్పుడు సార్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ సక్సెస్ చూసిండు సార్, కానీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు నేను నెగిటివ్ వార్త మాట్లాడేదాన్ని. ఎందుకంటే ఏ సాంగ్ అయితే వాళ్ళు ఉంటే అదే సాంగ్ అయితే అవుతాం, అవునా కాదా? ఎప్పుడు సార్ అయినా ఇంటికి వచ్చేసరికి నేను నెగిటివ్ మాట్లాడేసరికి ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యేది. కానీ మా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి ఒక మంచి మీటింగ్ అనేది ఎఫ్ఆర్ఈ మీటింగ్లో నన్ను కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ నా లైఫ్ స్టైల్ అనేది మార్చుకొని ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం లీడర్స్. ఈ అవకాశం అందరికీ ఉంది. ఇక్కడ మనకు గీతా జనరేట్ మేడం ఒక డెమో చేసింది కదా, అది సినిమాలల్లో జరుగుతుంది, బయట జరగదని అనుకోకురండి. ఎందుకు అనంటే నేను కూడా ఎఫ్ఆర్ఎం మీటింగ్లో అందరూ సక్సెస్ అయిన వాళ్ళు రికగ్నేషన్ చేస్తుంటే మంచి తీసుకొని వస్తుంటే నేను అనుకున్నా కదా, ఈ సినిమాలలో ఉన్న వాళ్ళు బయటకి ఎట్లా వచ్చారని అనుకున్నా. ఎందుకంటే స్టార్టింగ్లో పోయినా కదా మీటింగ్కు, అట్లా మేడం పురుషోత్తమ దాస్ సార్ పూర్ణిమ మేడం వాళ్ళకి రికగ్నేషన్ అవుతుంటే మేడం వేసుకున్న డైమండ్ లగ్నిస్ని చూసైతే నేను అనుకున్నా కదా అది సినిమాలలోనే వేసుకుంటారు, బయట ఎట్లా వేసుకుంటారు అనుకున్నా. కానీ తేజస్వి మేడం ఇవాళ మేడం భాగ్య మేడం అని అడిగినప్పుడు అది ఓన్లీ విన్నింగ్ టీమ్ సిస్టంలోనే వచ్చింది. మేడం వాళ్ళు ఈయన 5% నుంచి స్టార్ట్ చేసి ఈరోజు అంత ఇన్కమ్ తీసుకుంటారు, 1,00,000 కార్లు తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ నమ్మండి, అప్లైన్ నమ్మండి, మీ డ్రీమ్స్ కింద ఫుల్ఫిల్ అయితే. థ్యాంక్ యూ విషయం.
గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ. నేను ఒక ఫార్మాసిటికల్లో మెకానికల్ ఇంజనీర్ అనమాట. దీన్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేసి ఇప్పుడు కెరీర్ బిల్డప్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే బాస్ లేడు, సో శాలరీ అనేది మనం వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. ఇందులో మనం రాసుకొని పనిచేస్తే మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. దాంట్లో భాగంగా నేను కూడా ఫస్ట్ మంత్ 92 రూపీస్ తీసుకున్నా. దీంట్లో హైయెస్ట్ చెక్ 2,35,000 తీసుకున్నా. ఓకేనా. 12 సంవత్సరాలు జాబ్ చేస్తే బైక్ కూడా మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే అత్తారిస్తారని చెప్పి. సో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత కార్ తీసుకున్నా, దాని ఈఎంఐ కూడా క్లియర్ అయిపోయింది. 2 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా. ఇంత బెనిఫిట్ ఉంది. కానీ అక్కడ 12 సంవత్సరాలు పట్టిన ఏం కాలేదు, కానీ ఇక్కడ 3 yearsలో కంప్లీట్ అయిపోయింది. ఇంతమందిని చూస్తున్నారంటే రియల్ లీడర్స్, హీరోలు కాదు, రియల్ హీరోస్ వీళ్ళు. సో ప్లాన్ చేసుకోండి, డిసిషన్ మీరే తీసుకోవాలి. మనం థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. విశ్వర్. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ మోనికా మధు. సో ఎంజాయ్ నుండి రావడం జరిగింది. సో మేమైతే హెల్త్ కోసం రావడం జరిగింది బిజినెస్లోకి. సో ఫస్ట్ స్టార్ ప్లాన్ విన్నారు. సో స్టార్ ప్లాన్ వింటే హెల్త్ కోసం ఉంటాయి సప్లిమెంట్స్ అనడం ద్వారా సో తీసుకొని వాడడం జరిగింది. సో నా హెల్త్ బాగా చేసుకుంటూ సో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అని సో అట్లా నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ద్వారా సో బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేసి సో 11,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో బిజినెస్ ప్లాన్ తెలియకుండానే స్టార్ ప్లాన్ విన్నారు, నాకైతే బిజినెస్ ప్లాన్ తెలియదు. నేను హెల్త్ బాగాలేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అంతే. ఆ క్రమంలో బ్రాంచ్ కంప్లీట్ చేసుకొని 11,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తే డబ్బులు వచ్చినాయని సో అర్థమైపోయి బిజినెస్ అర్థం చేసుకొని బిజినెస్లకి ఒక 6 months తర్వాత సో ఇంట్రెస్టింగ్గా రావడం జరిగింది. సో మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,20,000. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు మై అప్లయన్స్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు డాక్టర్ మధుకర్ అండ్ మౌనిక. సో నేను బిఫోర్ వెస్టేజ్ ఒక ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్గా 16 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాను. నా జాబ్లో నా ఫస్ట్ ఇన్కమ్ 18,800 అండ్ నా హైయెస్ట్ ఇన్కమ్ 1,50,000. సో 16 సంవత్సరాలు చేస్తే వచ్చే 1,50,000 కన్నా నేను ఇక్కడ ఫస్ట్ ఈ వెస్టేజ్లో తీసుకున్న ఫస్ట్ ఇన్కమ్ 87 రూపాయలు. సో ఫుల్ ఖుషీగా ఉన్నాం. ఎంతమంది హ్యాపీగా ఉంటారు? 87 రూపాయలు వస్తాయి నెలకి. చాలా తక్కువ చేతులు వేసినాయి, కానీ మేమైతే ఎగిరి గంత వేసినాం. ఎందుకంటే ఎంతమంది రోజు స్నానం చేస్తున్నారు, ఎంతమంది రోజు బ్రష్ చేస్తున్నారు, కొందరు లేబర్ లేదు. అంతే చూడండి లీడర్స్, మీరు బ్రష్ చేసి స్నానం చేస్తే 87 రూపాయలు వచ్చినాయి అంటే ఫుల్ ఖుషినా కాదా? ఆ ప్రొడక్ట్స్ నుంచి మాకేమేమి వచ్చినాయంటే 1,20,000 రూపాయలు వస్తున్నాయి. ఒక 1,10,000 రూపాయల స్కూటీ, ఓలా స్కూటీ వచ్చింది. దుబాయ్ ట్రిప్ వెళ్ళాం, గోవా వెళ్ళాం, ఇప్పుడు థాయిలాండ్ వెళ్తున్నాం నవంబర్లో. సో ఇట్లా కాకుండా మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వాడే ప్రొడక్ట్స్ నుంచి ఏమైనా ఒక్క 1 రూపీ అని వచ్చిందా? రాలేదు. మరి రావాలంటే ఇక్కడ ప్రొడక్ట్స్ వాడండి. సో నేను ఒకటే చెప్తాను, ఈ అవకాశం నాకు ఇచ్చింది 4 వ్యక్తులు. అందరూ దేవుళ్ళు డైరెక్ట్ రారు అంటారు, మన వడ్డమేశ్వర సార్ చెప్తారు. కానీ మా ఇంటికి అర్ధరాత్రి 11:30కు మా ఇంటికి 4 దేవుళ్ళు వచ్చారు. కానీ వాళ్ళకు కాళ్ళకు గజ్జలు, నెత్తిన కిరీటం అయితే లేదు. మీ అప్లైన్ ఎప్పుడైతే మీకు స్టార్టింగ్ వచ్చినప్పుడు దేవుడు అనిపించాడు, నార్మల్ ఏదో లైట్గా తీసుకుంటారు. కానీ మీరు ఈ పొజిషన్కి వస్తే ఆయన నిజంగా దేవుడిలా కనిపిస్తారు. సో దేవుడిలా కనిపించేలా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా అప్లాస్ వచ్చారా? కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సీరియస్గా వింటున్నారు, కొద్దిసేపు అయితే అయిపోతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి శ్రీలత రవిశంకర్. నేను ఉండేది కర్మంగట్లో ఉంటాను. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, నా తరపు నుంచి ఒక్కసారి బిగ్ రౌండ్ అప్లాస్ అండి గట్టిగా. సో అదేవిధంగా మా పేరెంట్స్ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను, గురువులకి, దేవుడికి. సో ఒక బిజినెస్ రాకముందు నేను ఒక హోమ్ మేకర్ అండి, నార్మల్ హోమ్ మేకర్గా ఉండేదాన్ని. ఈ బిజినెస్ టేకప్ చేసిన తర్వాత నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 90 రూపాయలు. సో ఇక్కడ షాప్ చేంజ్ చేస్తే 90 రూపాయలు వచ్చినాయి కదా. ఎంతమంది ఎక్సైటెడ్గా ఉంటారంటే చాలామంది లీడర్ చెప్తున్నారు, ఎవరు ఉండం. ఎందుకంటే బయట ఎక్కడో ఒక దగ్గర కొంటున్నాం కదా, ఇక్కడ కొంటే నాకు 90 రూపాయలు వచ్చినాయి అనుకున్నా. కానీ నేను ఫస్ట్ రోజు ప్లాన్ విన్నప్పుడు ఏమర్థమైందంటే నాకు ఇక్కడ డ్రీమ్స్ అనేది అర్థమైంది. చిన్నప్పుడు నేను ఒక డ్రీమర్ని, చాలా డ్రీమర్ని. 10 మందికి హెల్ప్ చేస్తే 10 మందికి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఉన్న డ్రీమర్ని అనమాట. సో పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది నచ్చింది నాకు. ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా 4గురికి హెల్ప్ చేయొచ్చు అని. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని
అదేవిధంగా ప్లాన్ మీ అందరికి తెలుసు, 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ అని తెలుసా అందరికీ? తెలుసు కదా. అది కూడా నచ్చి ఈ బిజినెస్ టేకప్ చేసినండి. అలా చేసుకుంటూ పోతూ ఉంటే ఫస్ట్ ఇన్కమ్ 90 రూపాయలు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఒక 3 monthsలో స్టార్ బ్రేక్ చేసి 6 monthsలో ఒక బ్రీజర్ టాప్ ఎండ్ మోడల్ తీసుకున్నాను. అది మా 14th యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చిన. బాగుంటుందా కదా? ఎంతమంది హౌస్ వైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు? బయట సాధ్యమవుతుందా? కాదు. ఎక్కడ సాధ్యమైందంటే అది వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టంలోనే సాధ్యమైంది. అదే విధంగా ఇక్కడ నుంచి నేను ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళడం జరిగింది. నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉందండి. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక మంచి మహాకవి చెప్పడం జరిగింది, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు అని. అవునా కదా? ఇది అందరికీ తెలుసు. సో వెస్టేజ్లో మీరు ఏ విధంగా వచ్చిరో తెలియదు. మీరు కనుక ఒక 5 సంవత్సరాలు గట్టిగా నిలబడితే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు అని శ్రీశ్రీ గారు చెప్పారు. కానీ ఇక్కడ 5 సంవత్సరాలు మీరు పోరాడగలిగితే మీరు 30 తరాలు, మీకు 30 తరాలు అంటే 30 సంవత్సరాలు పట్టిన తుప్పు ఏదైతే ఉందో మీ 3 తరాలు చేంజ్ చేసుకోవచ్చు 5 సంవత్సరాలు కష్టపడితే. ఎంతమంది రెడీగా ఉన్నారు? అర్థమైందా కాన్సెప్ట్? మీ 30 సంవత్సరాల నుంచి ఉన్న తుప్పు ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాలు కష్టపడితే మీ 3 తరాలు చేంజ్ చేసే అద్భుతమైన ఆపర్చునిటీ. ఏంటది? వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్. మీ అప్లైని గట్టిగా పట్టుకోండి, ఖచ్చితంగా నమ్మకంతో వర్క్ చేయండి, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది, ఇక్కడ చాలా మంది లీడర్స్ లైఫ్ చేంజ్ అయింది. నిలబడితే ఖచ్చితంగా కనబడతారు, వినబడతారు. ఎంతమంది రెడీగా ఉన్నారు కనబడడానికి, వినబడడానికి? వావ్, సూపర్ అండి. ఆల్ ద బెస్ట్, టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు తస్లీం, ప్రొఫెషనల్లీ ఫార్మసిస్ట్, టీచర్. ఫస్ట్ మీకులాగే వచ్చి కొత్తగా కూర్చున్నాం, అప్పుడు ఏం అర్థం కాలేదు. కానీ ఇవాళ చూడండి మంచి మొమెంటంలో టీం అనేది ఉంది. ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 900 రూపీస్, హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,30,000. ఎంతమందికి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క లీడర్ డ్రీమర్ ఇక్కడ స్టేజ్ మీద కనపడే లీడర్స్, వీళ్ళందరి కోసం ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరందరూ కూడా ఇలానే డ్రీమర్గా ఉంటేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. జస్ట్ బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి బిజినెస్లోకి రావద్దు లీడర్స్. ఇది ఎందుకంటే డ్రీమర్స్ బిజినెస్. సార్, వడ్డమేన్ సార్, పూర్ణిమ మేడం, ప్రతి ఒక్క లీడర్ మాట్లాడారు కదా, వాళ్ళు డ్రీమ్ గురించి మాట్లాడారు. మేము కూడా మంచి డ్రీమర్స్ అనమాట, అందుకే ఈ బిజినెస్లో ఉన్నాం. మీ కళలు కూడా నెరవేరారంటే ప్రతి ఒక్కరు 11 to 5 అది ఏదైతే లేడీస్ చేస్తుందో అది అవుట్ అనేది ఎస్పీ బ్యారెన్స్ అది ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.